ఫ్యామిలీ అంటే బరువు కాదురా. ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఈ మణమ్మకి ఏమి పనిలేదు ఇలాంటి డౌట్స్ ని అందరి ముందు అడిగేది. మా ఊరు గత 15 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అభివృద్ధికి దూరంగా ఉంది, మూఢాచారాలకి దగ్గరగా ఉంది. రాజేశ్వరి గారు, మీ అబ్బాయి విజయ్ పెళ్లి మనం అక్కడే జరిపించే వాళ్ళం కదా, ఇక్కడెందుకు తీసుకొచ్చారు? సొంత ఊరు వదిలి పరాయి ఊళ్ళో పెళ్లి చేయాల్సిన అవసరం మాకు లేదు విశ్వనాథం గారు. కాకపోతే ఇక్కడ ఆచారం ప్రకారం మా ఊరి గుడిలో అమ్మాయి అబ్బాయి అభిప్రాయాన్ని తెలియజేశాకే వాళ్ల మెళ్ళో 3 ముళ్ళు పడతాయి. అమ్మాయి అబ్బాయి అభిప్రాయం తెలియచేయడం అంటే నాకు అర్థం కాలేదు. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం రామసుబ్బయ్య గారు, కూర్చోండి. అమ్మమ్మ, మీరు కూర్చోమనడం మీరు మాకిచ్చిన విలువ, గౌరవం. కూర్చోమనగానే కూర్చునే రకం కాదు ఈ రామసుబ్బయ్య. ఇది ఈ ఊర్లో ఈ రాజరాజేశ్వరీదేవి ఏర్పాటు చేసుకున్న మంచి మర్యాద. మంజు, అమ్మాయి అబ్బాయి అభిప్రాయం అంటే ఏంటి అని అడిగావు కదా. రామసుబ్బయ్య గారు, ఇక్కడ పెళ్ళి అవ్వాలంటే ఆ జంట గుడిలో దేవుడి ఎదుట ఏం చెప్పాల్సి ఉంటుందో మా వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పండి. అలాగేనమ్మా. ఈ ఊర్లో ఒక దేవాలయం ఉంది. మా ఊరి పెళ్లి పెద్ద సమక్షంలో దేవుడి ఎదుట నిలబడి పెళ్లి చేసుకోపోయే అమ్మాయి అబ్బాయి మనస్ఫూర్తిగా ఈ పెళ్లి వాళ్ళకిష్టమే అని చెప్పాల్సి ఉంటుంది. ఇద్దరికీ ఇష్టమంటేనే పెళ్లి జరుగుతుంది. ఇద్దరిలో ఏ ఒక్కరు నాకీ పెళ్లి ఇష్టం లేదంటే ఆ రోజు నుంచి ఆ పెళ్లి విషయం మర్చిపోవలసిందే. పగలకి ప్రతీకారాలకి తావు ఇవ్వకూడదు. ఎప్పట్లాగే కలిసి ఉండాలి. రేపు జరగబోయే మీ పెళ్లికి కూడా ఇదే వర్తిస్తుంది. అమ్మా, మీరు బంధువులతో బిజీగా ఉన్నట్టున్నారు. నేను మళ్ళీ వస్తానమ్మా. ఉంటానమ్మా. అదేంటి మంజు, ఇలాంటి ఆనవాయితీ నేనెక్కడా వినలేదు, చూడలేదు. పెళ్లి వరకు వచ్చి అమ్మాయో అబ్బాయో ఈ పెళ్లి మాకు ఇష్టం లేదని చెప్తే కృష్ణార్పణం, పెళ్లి రద్దవుతుంది. ఏంటి బాబు, నన్ను తీసుకొచ్చి ఈ కేజీఎఫ్ లో వదిలేసా? ఏమైంది? ఈ ఊరి ఆచారాలు పద్ధతులు కొత్త కొత్తగా ఉన్నాయి. నీకు తెలిసిన కొత్త ఆచారం ఏంటో చెప్పు. ఎంతో కాలం నుంచి ప్రేమించుకొని తీరా పీటల మీద కూర్చోబోయే ముందు అమ్మాయి కాని అబ్బాయి కాని ఈ పెళ్లి నాకిష్టం లేదు అంటే ఇక ఎవరి దారి వాళ్ళు చూసుకోవాల్సిందేనంట కదా. ఈ ఆచారం నాకు నచ్చలేదు. ఊరికి నచ్చిందే చెయ్యాలి, అది నిజమే. అలాంటిదే జరిగితే ఇక ఇద్దరి దారులు గోదావరి వైపేగా. అలాంటప్పుడు ఈ ఊరెందుకు, ఈ ఊరి పెద్ద మనుషులెందుకు? ఇష్టం లేదని చెప్పారంటే ఇక కలిసి బతకలేమనే కదా. అలాంటప్పుడు ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం కరెక్టే కదా. ఏంటి కరెక్ట్? ఆడది ఒక మగాణ్ణి నమ్మింది అంటే అమ్మా నాన్నలను అయిన వాళ్లను, చివరికి వాళ్ళ ఇంటి పేరును కూడా వదిలేసి వస్తుంది. అలాంటి అమ్మాయిని మోసం చేయాలన్న ఆలోచనతో మీ ఊరి ఆచారాన్ని అంటుపెట్టుకుని మగాడి ఈ పెళ్లికి నో చెప్తే మెడలు వంచి వాడి చేత ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టించాలి కాని
తెంపుకుంటే తెగిపోయేదే ఈ ప్రేమ బంధమని ఊరంతా రాక్షస క్రీడని చూసినట్టు చూస్తారా? ఇది న్యాయమా? ఆడపిల్లకి అన్యాయం చేసినట్టు కాదా? నువ్వెందుకు అంత ఎమోషన్ అవుతున్నావు? మన మధ్యన అలాంటి తేడాలు ఏమైనా వస్తాయని అనుమానమా? అనుమానమేం లేదు. మీ ఆచారమే అవమానపరిచేలా ఉందని చెప్పడానికొచ్చాను. రా సత్య, కూర్చో. మీ బావ మా మామ ఇటువైపు వస్తున్నారా? రానివ్వు, భయం ఎందుకు? మన పెళ్లి చేయడానికే కదా అందరూ ఇక్కడికొచ్చారు. నిజమే, కానీ పెద్దవాళ్ల ముందు మనం ఎందుకు సపరేట్గా కనిపించాలి? ఇంట్లోకి పద, మా ఇల్లు మొత్తం చూపిస్తాను. రా. సత్య, నాకు రైట్ హ్యాండ్గా ఉండే నువ్వు ఇంత దగ్గర బంధువు అవుతావు అనుకోలేదు. నా చెల్లెలు నీ భార్య చెల్లెల్ని తన కోడలుగా చేసుకోవాలనుకోవడం చాలా గ్రేట్. ఈ పెళ్లితో మన మధ్య బంధం ఇంకా చాలా బలపడుతుంది సత్య. అన్నా, మామూలుగానే మీరంటే నాకు చాలా రెస్పెక్ట్. అలాంటిది మీ గొప్ప మనసుతో నా మరదల్ని మీ మేనల్లుడికి చేసుకోవాలనుకోవడం మీ మంచితనానికి, రాజేశ్వరి గారి గొప్ప హృదయానికి మేమేమిచ్చినా రుణం తీర్చుకోలేమన్నా. చూడండి, మీరేం చేస్తారో నాకు అనవసరం. ఆ సత్య ప్రాణాలతో ఉండకూడదు. డైరెక్ట్గా పులి బోన్లోకి తీసుకొచ్చి పడేశాను. ఎవరినో చంపాలని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు కదమ్మా. అలాంటప్పుడు ఎంతమంది ఉంటే ఏంటి? ఇప్పుడే వేసేస్తాం. మీ చేతికి మట్ట అంటకుండా వాడి ఒంటి మీద రక్తపు చుక్క పడకుండా చంపాలి. చచ్చాడు అనే చావు వార్త బయటికి రావాలే కాని చంపింది మనమే అన్న న్యూస్ బయట పడకూడదు. తినే అన్నంలో విషమే కలుపుతారో, తాగే నీళ్లను విషంగా మారుస్తారో, వాడి పక్కలో బల్లెమవుతారో, బాంబులే పెడతారో మీ ఇష్టం.